వాకింగ్ ట్రాక్ కోసం 31 లక్షలు, 32 లక్షలు, అలాగే లైటింగ్ మరి పిల్లలకు సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా కలిపి 31 లక్షలు, మొత్తం టోటల్గా 63 లక్షలతోటి ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ డివిజన్లో మరి ఈ 4.5 ఇయర్స్లో 10 కోట్ల దాకా వర్కులు చేయడం జరిగింది. అది అన్ని డివిజన్ల కంటే హైయెస్ట్ ఈ డివిజన్ వర్క్ చేయడం జరిగింది. ఒక డివిజన్లో 10 కోట్లు అంటే చాలా ఎక్కువగా చేసినట్టు. మరి దానికి మన చిన్నారి వెంబడిబడి చేసుకుంటాడు, పని మొదలు పెడితే బాగా పనిచేస్తాడు. ఖచ్చితంగా మరి అందరికీ అందుబాటులో ఉండి అన్ని కూడా కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి టోటల్గా దీనికి సంబంధించి మేము ఈ 4.5 సంవత్సరంలో 4,380 కోట్లతోటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మేమందరూ కూడా ఎక్కడెక్కడ డెవలప్ జరిగింది అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకటే చెప్తా ఉన్నాం, డెవలప్ అంటారు, మరి చేసిన డెవలప్మెంట్ గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు ఒకసారి వెరిఫై చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పట్టాలు దొంగ పట్టాలు అంటారు, పట్టాలు ఇస్తే మనం ఏం డెవలప్మెంట్ చేస్తే డెవలప్ చేయలేదు అంటారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా మీ అందరి ఆశీస్సుతో ఆరోగ్యాలు గెలిస్తే అన్ని ఒంగోలుకి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. మరి ఈ ఫండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ పార్క్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ ఉడాలో మరి 63 లక్షలు ఉడాలో ఇవ్వడం జరిగింది. ఉడా ఫండ్స్ కూడా దాదాపు 8 కోట్లతోటి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉడా ఫండ్స్ తోటి డెవలప్మెంట్ కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటాను. మరి దానికి సంబంధించి కూడా చైర్మన్ గారు కూడా మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను. మాట్లాడమ్మా. 19వ డివిజన్లో 63 లక్షల రూపాయలతోటి పార్కు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 19వ డివిజన్ పరిధిలో తీసుకుంటే దాదాపు ఇప్పటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2019లో ఎన్నికైన దగ్గర నుంచి అదేవిధంగా ఎగ్జాక్ట్గా ఈరోజు మార్చి 14 మేము ఎలక్ట్ అయ్యి అంటే కార్పొరేటర్గా ఎలక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఈ రోజుకి 3 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. మరి ఇప్పటికీ 19వ డివిజన్ పరిధిలో 10 కోట్ల రూపాయల పైనే వర్కులు జరిగినాయి. మరి ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 19వ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కానివ్వండి, భాగ్యనగర్ కానీ తీసుకుంటే ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ దాదాపు 20 సంవత్సరాల నుంచి భాగ్యనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్లో పంపింగ్ మెయిన్ 24 గంటలు కూడా మంచినీళ్లు వృధాగా పోతూ ఉంటాయి. లక్షల వేల లీటర్ల వాటర్ అన్నమాట. మరి దానికి సంబంధించి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకుని వెళ్తే మరి 2 కోట్ల రూపాయలతోటి ఈరోజు భాగ్యనగర్ 4వ లైన్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు వరకు కూడా పంపింగ్ మెయిన్ మార్చడం కూడా జరిగింది రీసెంట్గా ఈ మధ్యనే. అది ప్రజలందరూ కూడా గమనించే ఉంటారు. మరి అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో దాదాపు 1 ఏకర్ ఉన్న రిజర్వ్డ్ సైట్ స్థలం ఉంది. మరి దానికి 1.5 కోటి రూపాయలు మరి ఈరోజు శాంక్షన్ చేసి 15th ఫైనాన్స్లో 75 లక్షలు, మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి 50 లక్షలు, అదేవిధంగా జిమ్కి మళ్ళీ సపరేట్గా ఇంకొక 20 లక్షలు, టోటల్గా 1.5 కోటి రూపాయలు ఈరోజు ఆ పెద్ద పార్కుకి శాంక్షన్ చేసి పనులు కూడా దాదాపు 60% పనులు కూడా జరిగినాయి. మరి అది అంతేకాకుండా ఇంకా కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, భాగ్యనగర్ కానీ భాగ్యనగర్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. హౌసింగ్ బోర్డు కూడా దాదాపు 99% అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈరోజు మరి ఇంకొక పార్క్ హౌసింగ్ బోర్డులోనే రిజర్వ్ సైట్ ఇంకొక పార్కుకి 63 లక్షల రూపాయలతో మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంకా రాబోయే రోజులు అంటే ముఖ్యంగా ఈరోజు 2 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ వర్క్ జరగటం వల్ల రోడ్డు అంతా కూడా కొంచెం డిస్టర్బ్ జరిగి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ప్రజలందరూ కూడా దృష్టికి వాసన దృష్టికి నా దృష్టికి కూడా తీసుకుని వచ్చారు. అంటే ఇంకా రేపు ఎల్లుండి ఎలక్షన్ కూడా రాబోతుంది కాబట్టి ఇక పైప్ లైన్ కొత్తగా వేశారు కాబట్టి వెంటనే దాన్ని సిమెంట్ రోడ్ వేస్తే సిమెంట్ రోడ్ డ్యామేజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది.
ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మరి ఎన్నికల కోడ్ ఎత్తేసిన తర్వాత వీలైనంత తొందరలో ఆ భాగ్యనగర్ 4వ లైన్ నుంచి కూడా హౌసింగ్ బోర్డు వరకు కూడా ఆ రోడ్డు వర్క్ను కూడా సిమెంట్ రోడ్డు వర్క్ను కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా 19వ డివిజన్లో పరిధిలో చూసుకుంటే దాదాపు 223 మందికి ఈరోజు హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరో ఏదో అన్నట్టు కాకుండా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇవి ఏదో డీకే పట్టానో లేకపోతే ఎవరో ఆక్యుపై చేసుకుని ఇంకోటి కాదు, ప్రభుత్వము కొని ఈరోజు వాళ్ళు రిజిస్టర్ చేస్తున్న స్థలం. సో ఇది పక్కాగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగిన స్థలం. విజయవాడ నుంచి కూడా మనకి డాక్యుమెంట్స్ కూడా వచ్చి దాదాపు 170-180 మందికి కూడా ఈరోజు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇవాళ రేపట్లో కూడా మిగిలిన డాక్యుమెంట్స్ కూడా ఇస్తే అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మరి ఈ సందర్భంగా ఇంతమందికి ఈరోజు మా డివిజన్ పరిధిలో హౌస్ సైట్స్ కానివ్వండి, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా ఆయన సొంత నిధులతో కూడా కొంతమందికి పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి శాసనసభ్యులు మరలా రావాలని చెప్పని, మరలా అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.